హల్లెలూయా. అయితే ఈ దినమున నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును రేపటి దినాన ప్రభు మనం నియమించినటువంటి క్రమాన్ని బట్టి మనము భుజించబోతున్నాం. అయితే నీవు పాపంలోనే ఉండి పాపంలోనే జీవిస్తూ నీవు ఆజ్ఞ అతిక్రమిస్తూ చేయగుని పనులు చేస్తూనే అందులో పాల్పొందులు పొందితే నీ మీదకి ఎలాంటి శిక్ష రాబోతుందో ఒకసారి చూద్దామా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధికి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. హల్లెలూయా. చూడండి 30వ వచనం రాయబడింది, ఇందువల్లనే మీరు ప్రభు వాళ్ళకు రొట్టెను తినునో త్రాగునో, పాత్రను త్రాగునో మీరు మిమ్మల్ని గురించి మీరే ఎవరు వివేచింపక దాన్ని తిని త్రాగుచున్నాడో వాడు శిక్షా విధి కలుగుటికే అపరాధి ఎగుచున్నాడు. హల్లెలూయా. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే చూడండి, దీన్ని ఆత్మ సంబంధంగా పోల్చుకుంటే బలహీనులు అంటే మన శరీరం అందని కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో బలహీనపరచబడిపోతాం. దేవుని యొక్క వాక్యము శక్తితో కూడింది, బలముతో కూడింది, ప్రభావంతో కూడింది. అయితే ఎవడు అనే శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రక్తాన్ని ఎవడు వివేచింపక దాన్ని తిని త్రాగుచున్నాడో వానికి వానే శిక్షా విధి కలుగు చేసుకునిచున్నాడు. ఏ విధముగా అంటే బలహీనులుగా మార్చబడిపోతున్నారు. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో బలహీనులు. వారి జీవితంలో వాక్యం పని చేయదు, వారి జీవితంలో దేవునికి క్రమం వారి జీవితంలో పని చేయదు. దేవుని యొక్క వాక్యము వారి జీవితంలో నేరారోపణ చేయదు, దోషారోపణ చేయదు. వ్రాత వేయబడినటువంటి మనసాక్షి కలిగిన వారై ఒక కుష్ఠరోగికి ఎలాగైతే స్పర్శ తెలియదు వారి జీవితం, పాపము అన్నటువంటి ఆ స్పర్శ తెలియదు వారి జీవితాల్లో. నీలో ఇది పాపం, దేవునికి వాక్యం విరుద్ధము అని నీకు అర్థం కావట్లేదు అంటే దేవునికి వాక్యానికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నా అది నీ పాపముగా ఎంచబడటం లేదు అని అంటే నువ్వు ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో నువ్వు బలహీనమైపోయావు అని అర్థం. దాన్ని ఎవరైతే వివేచింపక అయోగ్యంగా అందులో పాల్గొన పొందిన వారు ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో బలహీనలు అయిపోయారంట. కొంతమంది ఏమైపోయారంట చదవండి, బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారంట. మనము ఎందువల్ల రోగము అంటే ఏ రకమైన రోగము? ఆత్మ సంబంధమైన రోగము. ఒక ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు అనంటే తను తింటున్న ఆహారము పానము తన ఒంటికి ఏం చేయబడాలి? ఒంటికి పట్టాలి. తను తింటున్న ఆహారం జీర్ణం అవ్వాలి, జీర్ణ వ్యవస్థ క్రియ బాగుండాలి. అన్ని క్రమంగా తన యొక్క శరీరంలో జరుగుతున్నాయి అంటే తను ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని అర్థం. అయితే
రోగగ్రస్తులుగా ఉన్నవానికి ఆహారం ఏమన్నా లోనికి వెళ్తుందా? తినబుద్ధి అవుతుందా? జ్వరం వచ్చిన వానికి ఆహారం తినబుద్ధి అవుతుందా? కనీసం ఇడ్లీ పెట్టినా, ఒకవేళ బిర్యానీ మంచిగా ఇష్టమయ్యి బిర్యానీ ముందు పెట్టినా అది ఎలా ఉంటుందో తెలుసా? నేహమ్య నడితే విషయం తెలుస్తుంది మనకు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏది ఇష్టమో చెప్పురా తీసుకొచ్చి పెడతాము, తింటే కణాలు పెరుగుతాయని చెప్పి, ఒకవేళ అదేంది ఆ పండు పప్పాయి, ఇంకోటి కివీ పండు దాన్ని తీసుకొచ్చి దాన్ని తింటే కణాలు పెరుగుతాయి తింటే అంటాడు అనమాట. అది ఎట్టినదంటే తన ముందుకు వస్తేనే దాన్ని తను చూడడానికి అసహ్యం వచ్చేటట్లుగా ఉన్నది. ఒకవేళ ఇడ్లీ తింటాడు అంటున్నాడు. దాని కారణం ఏంటి అంటే రోగంగా ఉన్నాడు గనుక తినవలసిన ఆహారం తను మామూలుగా ఆరోగ్యవంతులకు తినలేదా అంటే తింటున్న వ్యక్తే, కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు తింటున్నటువంటి అది అనారోగ్యం వచ్చినప్పుడే తినబోద్దు అవ్వట్లేదు. అలాగనే నీవు ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో నీ హృదయానికి అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? నీకు గ్రహింపు అవ్వాలంటే వైద్యుని సంప్రదించాలి. ఆ వైద్యుడే, పరమ వైద్యుడే నీవు నేను ఆరాధన చేస్తున్న ప్రభువు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనపరచబడుకున్న బలవంతులుగా మనం మార్చబడినట్లుగా, మన యొక్క పాపం మనకు తెలియపరచబడినట్లుగా, బాహ్య పురుషుడు క్షీణించును, అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి పొందినట్లుగా మన శరీరాన్ని ఉపవాసముల చేత దేవునికి వాక్యం చేత మనం నలగొట్టుకోగలిగిన వారమైతే మనము బలవంతులుగా మార్చబడతాం. హల్లెలూయా. అయితే ఎవడైతే వివేచింపక దాన్ని తిని త్రాగుచున్నవాడో తనకు తానే శిక్ష విధి కలుగు చేసుకునిచున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించి, మాటను అతిక్రమించి దాన్ని ధైర్యంతో చేస్తున్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతము మన మీద ఇంకా ఉన్నది కనుకనే ఈ స్థలంలో నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. దేవునికి దీర్ఘశాంతం మీ మీద ఉన్నది కనుకనే ఇంకా సజీవుగా ఉండి మీరు దేవునికి వాక్యం వినగలుగుతున్నారు. హల్లెలూయా. ఒకవేళ ఆయన దీర్ఘశాంతము మరి విసుగుపోయి మన ఎడలాగానే ఆయన ఉగ్రతగానే రాగలిగితే ఈ దినం నేను వాక్యం చెప్పగలుగుతానా? ఈ దినం దేవుని ఒక వాక్యం కూర్చొని వాక్యం వినగలుగుతారా? ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయుష్కాలం ఇవ్వకపోతే, క్షేమం ఇవ్వకపోతే దేవునికి మాట మనం వినలేము. హల్లెలూయా. ఎవడు అది ప్రభు యొక్క రొట్టె అని, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసం అని వివచ్చిపుగా అయోగ్యముగా అందులో పాల్పొమ్ము పొందుతాడో వాడు ఆత్మ సంబంధం భక్తి జీవితంలో బలహీనంగా మార్చబడతాడు. ఆత్మ సంబంధం ఎదగడము మరి ఎదగడం అనేది వారి జీవితం కనబడదు. ఎందుకు కనబడదు అంటే వారు బలహీనపరచబడిపోయారు, వివేచింపట్లేదు గనక, దేవుని మందిరం అని వివేచం లేదు గనక, దేవునికి వాక్యం అని గ్రహింపు లేదు గనక బలహీనులుగా మార్చబడిపోతున్నారు. అలాగనే రోగగ్రస్తులుగా మార్చబడిపోతున్నారు. ఏ విషయం? అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ మాటను చదువుదామా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ నుంచి చదువుకుందాం. 6వ అధ్యాయం 1వ అధ్యాయము 5, 6 వచనం చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. హల్లెలూయా. చూడండి, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలను, పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్త చేయబడలేదు. హల్లెలూయా. తైలంతో ఏం చేయబడలేదంట? మెత్తన చేయబడటం లేదు. దేవుని యొక్క వాక్యము చేత మన యొక్క హృదయము ఏం చేయబడలేదంటే మన గుండె రాతి గుండెగా మార్చబడిపోతుంది, బలహీనమైపోతూ ఉన్నది.
కారణం ఏంటి అనంటే ఆత్మీయ రోగము అనేది మన హృదయాన్ని పట్టున్నది కనుక. హల్లెలూయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పచ్చి పుండ్లతో గాయమై పడిపోయింది. దేని చేత? అపవాదికు సాతాను వేసేటువంటి ఉరిలి ఒగ్గి వాడు వేసే గాలం చేత మన జీవితం చిక్కబడిపోయి ఎలాగ మార్చబడిపోయిందంటే సాతానిక కబంధాస్తాలకు చిక్కబడిపోయి మన జీవితము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పచ్చి పుండ్లతో, అంటే ఏ విధముగా స్వస్థత లేకుండా తైలముతో అది మెత్తనపడటం లేదంట. కారణం ఏంటి అంటే దేవునికి వాక్యానికి లోబడక, దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆశ లేక, అలా బ్రతకాలను కోరిక లేక, శుద్ధీకరించబడినటువంటి ఆలోచన లేక అలవాటు పడిపోయిన జీవితానికి అలవాటు పడిపోయినందు వలన తైల అభిషేకంతో నేను మెత్తన చేయబడలేకపోతుంది. ఇదనమున దేవుని వాక్యం నీ జీవితంలో నీవు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీకు దెబ్బలు తగిలి నువ్వు దిగజారిపోయినావేమో. అది ఏ రకమైన శ్రమో, ఇరుకో, ఇబ్బందో మరి ఏదో నాకైతే తెలియదు. కానీ నీవు ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో నువ్వు వివేచింపక, నీ జీవితంలో గ్రహింపక, ఆయన ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడో, దేన్ని తీసివేయడానికి ప్రత్యక్షపరచబడ్డాడో అది నువ్వు గ్రహింపు లేకుండా వివేచింపక ఆయన యొక్క సాదృశ్యాన్ని, ఆయన రొట్టె శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును నువ్వు వివేచింపు తిన్నందువలన బలహీనులుగా మార్చబడిపోయారు, రోగగ్రస్తులుగా మార్చబడారు ఆత్మ సంబంధ భక్తి జీవితంలో. అంత మాత్రమే కాకుండా నిద్రించిపోయారంట. అంటే నిద్రించిపోయారంటే ఏంటి? ఇప్పుడు వాక్యం చెప్తాం నిద్రపోతుంటారు, అట్లా కాదు, అది కాదు. ఏదే వాక్యం చెప్తుంటే నిద్రపోతున్నట్లు కాదు. చాలా మంది వివేచింపక నిద్రించున్నారంటే వారు ఆత్మ సంబంధంగా చచ్చిపోయారని అర్థం. ఒక వ్యక్తికి నిద్ర ఎప్పుడు వస్తుంది అనంటే పనిబాట్ల వల్ల నిద్ర వచ్చేస్తుంది, అది వేరు. అలా కాకుండా ప్రార్థన అనగానే మనకు నిద్ర వస్తుంది, ప్రార్థన అనగానే మనకు వినబుద్ధి అవ్వట్లేదు, ప్రార్థన అనగానే, వాక్యం అనగానే అది జీవనం పడట్లేదంటే అర్థం అంటే మరొకటి ఏమీ లేదు. ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితం మనం ఏం చేయబడ్డాము అంటే బలహీనలు పరచబడ్డాము, రోగగ్రస్తులుగా మార్చబడ్డాము. మన యొక్క హృదయానికి అది రోగంగా మార్చబడింది, కానీ గ్రహించలేకపోతున్నాము. అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన భక్తిలో మృతమైపోయాం. విశ్వాసపు లేని క్రియలు ఏమిగా మార్చబడతాయి? హల్లెలూయా. మృతము అని రాయబడింది. మరి మన జీవితంలో మనకు నిద్ర అబ్రహాంతో నిబంధన చేసేటువంటి ఆ సమయాన్న, అబ్రహామా, నేను నీతో నిత్య నిబంధన చేయబోచున్నా, నీ ప్రజలకి నీ ద్వారా వచ్చేటువంటి వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాను అని నాకు ఎలా తెలుస్తుంది ప్రభు అంటే, నీవు ఒక ఎద్దుని తీసుకుని వచ్చి దాన్ని వధించి నేను వచ్చేదినా నువ్వు దాని కొరకై దాని కళేభారంలో నేను ఏది కూడా దాని మీద వాలకున్నట్లుగానా నువ్వు దాన్ని కానీ కాపాడగలిగితే నేను రాబోతాను, నీ మధ్య నడిచి వెళ్తాను, నీకు నిత్య నిబంధన చేయబోతున్నాను. గనుక నువ్వు ఆ పని చేయనప్పుడు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ఆ కళేభారంలో ఏదుగురు ముట్టకున్నట్లుగా వాటిని తోలి పారదోలి అలసిపోయిన వాడై ప్రభు వచ్చే సమయానికి ఏమిగా మార్చబడిపోయాడు? నిద్రపోయినందువలన తన జనులు ఎన్ని సంవత్సరాలు బానిసపు బ్రతుకులు బ్రతకలిగారో తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 420-430 సంవత్సరాలు పైబడి వారు ఏమిగా మార్చబడ్డారో తెలుసా? బానిసత్వపు సంఖ్యల్లో బంధించబడిపోయారు. నువ్వు నిద్రిస్తున్నావు అనంటే ఆత్మ సంబంధం భక్తి జీవితంలో బలహీనమైపోయావు. నిద్ర వస్తుంది అనంటే ఆత్మ సంబంధ భక్తి జీవితంలో రోగగ్రస్తులుగా నీవు ఉన్నావు. నీ హృదయము రోగమై ఉన్నది, అది గ్రహించలేకపోతున్నావు. గ్రహించినందువలన ఆత్మ సంబంధ భక్తి జీవితంలో నువ్వేం చేయపోయావు? ప్రభువును చాలా మంది నిద్రిస్తామని చెప్తాం. ప్రభువును నిద్రించాడు అంటే ఇంకా తిరిగి ఏం చేయడు? తిరిగి రాడు, మహిమలో ప్రవేశించాడు. అలాగూ వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన మహిమ వెళ్ళిపోతుంటాం. కొన్ని సమయాల్లో వెళ్ళిపోతారంటే అర్థం ఏంది అంటే మనం గ్రహించవలసింది ఏమీ కాదు, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో మనం బలహీనపరచబడ్డాం. హల్లెలూయా. అయితే అటువంటి స్థితిలో ఉన్న నీవు బలము పొందుకోవాలంటే,
స్వస్థత పొందాలని అంటే నీవు నిద్రించిన నీవు మృతుల లోకంలో నువ్వు మేలుకోగలిగితే ఆయన హస్తం నీ మీద తాకి నేనేం చేయబడుతుంది, పైకి లేవనెత్తగలడు ఆయన. నీలో ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో కోల్పోయిన అభిషేకం నువ్వు పొందుకోవాలంటే ప్రభు ఎలాంటి వాడో నువ్వు వివేచించాలి, గ్రహించాలి. అలా లేకపోతే మనం గ్రహించవలసిన వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వారు ఆత్మ సంబంధంగా దిగజారిపిన వారని మనం గుర్తిరగాలి. వారి నిమిత్తం మనం ఏం చేయవలసిన బద్దులమై ఉన్నామనంటే ప్రార్థించవలసిన బద్దులమై ఉన్నాం. ఆ భారము మన మీద మోపబడి ఉన్నది. ఇద్దరం దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే మన మనస్సాక్షి శుద్ధీకరించబడినట్లుగా, పాపం నుండి మనం పవిత్రపరచబడినట్లుగా, ఆజ్ఞ అతిక్రమ పాపము దేవునికి వాక్యాన్ని మనం లోబడేటట్లుగా, మన మనస్సాక్షి శుద్ధీకరించబడేటట్లుగా దేవుని యొక్క పాదాల చెంతని ఆశ్రయించగలిగితే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని ఆశ కలిగి ఆయన పాదాల చెంతకి వెళ్ళగలిగితే ఆయన నీతిమంతుడు గనుక మన యొక్క పాపలన్నిటినీ ఆయన విడిపించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన నీతిమంతులుగా తీర్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరంలో దేవునికి ఉద్దేశం ఏమిటి? ఏ విధము చేతనైనను నిన్ను సత్యంలో నుండి సర్వసత్తులు నడిపించాలనేది ఆయనకు ఉద్దేశం. నీవు ఆయన నిజమైన దేవుడు అని నువ్వు గ్రహించాలని నీ పట్ల ఆయన ఉద్దేశం. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించేటట్లుగా నిన్ను చేయాలని, ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన భక్తి జీవితం నిన్ను ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచాలని ప్రభు ఆశపెడితే, దానికి వ్యతిరేకంగా అపవాది నీవు బలహీనపరచబడాలని, నీవు రోగగ్రస్తులుగా నువ్వు మార్చబడాలని, నువ్వు నిద్రించవనగా ఆత్మ సంబంధ భక్తి జీవితం చచ్చిపోయిన స్థితిలోనికి తీసుకెళ్ళిపోవాలని, దేవునికి ఆశీర్వాదం నీ మీదకి రానియకుండా నేను లోక సంబంధమైనటువంటి అలవాట్లకి, లోక సంబంధమైన ఆచారంలోనికి, అలవాటు పడిపోయిన జీవితంలోనికి నిన్ను అపవాది భ్రమపరుస్తూ ఉంటాడు. అయితే దినమున నీవు గ్రహించగలిగితే, ఎవడు వివేచింపక దాన్ని తిని త్రాగుచున్నవాడో తనకు తానే శిక్షా విధి కలుగు చేసుకునిచున్నాడు తనకు తానే. అయితే నువ్వు ఈ దినం వివేచిస్తే ఆత్మలో నువ్వు బలవంతుడిగా మార్చబడదు గాక. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితంలో స్వస్థత, ఆత్మీయ స్వస్థత కలిగిన వాడుగా ఉందువు గాక. ఒకవేళ ప్రభునందు నువ్వు ఆత్మ సంబంధ భక్తి జీవితంలో ప్రభు కొరకు నువ్వు ఆశ కలిగితే, నువ్వు ప్రభునందు మేలుకొనగలిగిన వాడవై ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, అనుభవంలోనికి నేను మార్చబడదుము గాక. అలా మార్చబడాలంటే ఇప్పుడు మన మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలంటే ఎవరికి సాధ్యపరచబడుతుంది? యేసయ్య రక్తాన్ని మాత్రమే సాధ్యపరచబడుచున్నది. అయితే నీవును నేనును ఎవరికి వారముగా ఒక్కసారి మనందరం కలిసి ఒక 5 నిమిషాలు మన యొక్క ప్రాణ, ఆత్మ, శరీరములను ఎవరికి వారముగా ఒక్కసారిగా మనందరమే మోకాళ్ళ మీదకి మోకరించగలిగిన వారు యేసయ్య మోకాళ్ళ మీదగా వచ్చి, అయ్యా నీవు పరిశుద్ధి ఉన్న ప్రకారం నేను కూడా పరిశుద్ధపరచుకున్నట్లుగా నన్ను పరిశుద్ధ ప్రభు అని చెప్పి ప్రభుతో ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.